ప్రశ్న రావణ్ అరెస్టుపై ప్రభుత్వాన్ని నిలదీశారు సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి. రావణ్ పై వరుసగా కేసులు నమోదు చేసి భారీ పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం పట్ల ప్రశ్నించారు. గత 5 రోజులుగా రోజుకో కేసు, రోజుకో అరెస్టుతో దాదాపు 4 జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం ప్రజాధన దుర్వినియోగమేనని ఆరోపించారు. ఇదే శ్రద్ధను సుగాలి ప్రీతి కేసు లేదా జ్ఞానేశ్వరి వంటి చిన్నారుల కేసుల్లో చూపించి ఉంటే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేదని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ తనకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకొక వీడియో పెట్టారు. ఏమని? అసలు డిఎన్ఏనే లేదు, అసలు రిపోర్ట్లన్నీ తారుమారయ్యాయి, నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు, నేను ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయలేను కదా అని మీరు సింపుల్ గా తప్పించుకునే ప్రయత్నం చేశారు. నిజంగా మీ మీద ఈరోజు ఇదిగోండి గన్నవరం పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇస్తున్నాను. మీరు నాకు మాట ఇచ్చారు 2019 నుంచి 2024 వరకు కూడా మీరు సుగాలి ప్రీతి కేసుకి ఫస్ట్ సంతకం అన్నారు, మాట ఇచ్చారు, మోసం చేశారు. కాబట్టి మీ మీద ఎందుకు చీటింగ్ కేసు పెట్టకూడదు? నేను అదే విధంగా ఆధారం లేకుండా మాట్లాడొద్దు అన్నారు. మరి ఏ ఆధారంతో మీరు నా సుగాలి ప్రీతి కేసు కేసు విషయంలో ఎవిడెన్సెస్ లేవన్నారు? మీకు చూపించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదా, మీకు చూపించిన సైటాలజీ రిపోర్ట్ లేదా, మీకు చూపించిన హిస్టోపెథాలజీ రిపోర్ట్ లేదా, మీకు చూపించిన సెంట్రల్ డిఎన్ఏ టెస్ట్ లేదా? ఇవన్నీ పెట్టుకొని కూడా మీరు ఎలా ఎవిడెన్సెస్ లేవన్నారు అంటే దీన్ని బట్టి ముద్దాయిలకు మీరు ఎంత వత్తాసు పలుకుతున్నారో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు.